హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక చిన్న ఫ్రాంక్ వీడియో అనమాట. మా ఆయన వచ్చినాడు. ఇది ఇంట్లో ఫోన్ అనమాట. దీనికి నేను కొత్త సిమ్ తీసుకున్నాను. ఆ సిమ్ నుంచి రోజు మెసేజ్ చేస్తాను అనమాట. మా ఆయనకి తెలుసు నేను సిమ్ తీసుకున్నట్టు. ఒక చిన్న ఫ్రాంక్ వీడియో ఖచ్చితంగా చూసి లైక్ చేయండి అబ్బా. ఫ్రాంక్ వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ ఒక ఫ్రాంక్ వీడియో. ఆ మనిషి ఎట్టా రియాక్ట్ అవుతాడో చూస్తా. ఇది నెంబరు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరు మెసేజ్ చేస్తున్నారు నీకు అని మాట్లాడతాను ఫ్రెండ్స్, సరేనా? ఏ ఈ మధ్య చాలా ఎక్కువైతున్నావు నువ్వు. ఏ ఈ మధ్య బలా ఎక్కువైతున్నావే. ఏంది ఇట్టంటే ఏంది? ఏం రామారావువా నాగేశ్వరరావా ఏమన్నా? మాట్లాడు మళ్ళా తిందులే. ఏంది ఇది? ప్రశాంతంగా క్యారెట్ తింటా కూర్చున్నా. ఎందుకు ఊరికే లొల్లి పెడతావు? లొల్లి కాదు. ఏంది మెసేజ్లు ఏంది? హాయ్ బావా, యాడున్నావు, తిన్నావా? తింటాడా? నువ్వు ఆన్సర్ చెప్పాలి నాకు. ఎవరి మెసేజ్ ఏంది? ఎవరిది? వచ్చంటాయి. ఎవరైనా చెప్తావు. వచ్చినావా బావా బయటికి? ఇంకా ఎవరు ఈ నెంబర్? ఎవరు? ఆన్సర్ కూడా ఉందా దానికి? అసలు ఇచ్చున్నావో లేదో, ఫోన్ చేస్తున్నావేమో. ఈడైతే రిప్లై లేదు. ఒకటేమని మెసేజ్లు వచ్చినాయి. నేను రిప్లై ఇచ్చా కదా నీకు. ఎవరని అడగాల? ఎవరని నాకే తెలుస్తుంది. అయినా నువ్వు ఈ మధ్య అధికమవుతున్నావు. ఈ నెంబర్కి మెసేజ్లు వచ్చినాయంటే నువ్వు నెంబర్ ఇచ్చినట్టే కదా. రిప్లై ఇచ్చే ఇది ఆడ చూసాదో కనుక్కుంటుందేమో అని నువ్వు రిప్లై ఇవ్వకున్నావు. డైరెక్ట్ ఫోన్ చేసి డిలీట్ చేసావు. అందుకేలే నువ్వు సపరేట్గా ఫోన్ వాడతాను. మెసేజ్లకు ఫోన్లకి వెళ్ళా మళ్ళీ తిందులే. పల్లె తింటారావు ఒకటేమని తిన్నా గాని. మాట్లాడు. నీకేమి కావాలి చెప్పు రాధిక. ఏంది రాధిక కాదు, ఈదిక కాదు. ఈ నెంబర్లో మెసేజ్లు ఏడివి, ఎక్కడివి అని అడుగుతున్నా. సీరియస్ అడుగుతున్నా. నైనంత మాత్రాన కాదు, నేను సీరియస్గా అడుగుతున్నా. ఏంది సంగతి? ఏంది నడుస్తుంది ఫోన్లలో? మెసేజ్ నడుస్తుంది దాంట్లో. జోక్ యాక్ బావా, సీరియస్. నేను సీరియస్గానే చెప్తాడా. ఫోన్ అన్నాక సెల్లులు నడుస్తాయి, కాళ్ళు నడుస్తుంటుంది, మెసేజ్ నడుస్తుంటుంది. ఎందుకు నడుస్తుంది? కొత్త నెంబర్ నుంచి నువ్వు ఎవరికి ఇచ్చినావు నెంబరు? ఎందుకు అటు ఇచ్చినావు? నేనేమన్నా ముద్దు పెట్టినానా? ఏమో మళ్ళా గల్లు మూసుకున్నా. నువ్వు ఇప్పుడు ఎందుకు లొల్లి పెట్టావు? నెంబర్ ఎవరు? బావా, హాయ్ బావా, తిన్నావా బావా? మే ఇటు రమ్మే, కొంచెము ఇటు రమ్మే. స్టాండ్కు ఫోన్ పెట్టినాను అనమాట. హాయ్ బావా, మే కొంచెం ముందుకు రమ్మే. స్టాండ్కు ఫోన్ పెట్టినా అందరు రికార్డు కావాలి. అది అందరికి తెలియాలనే వీడియో తెచ్చానా. అవు ఎవరా పిల్ల? నువ్వేంటున్నావు? బావా బావా అంటే ఎవరిని అంటారు? మరదలు అయితేనే బాగుంటుంది. ఆ పిల్ల ఎవరు? ఆ పిల్ల ఎవరు? బావా యాడున్నావు బావా? యాడున్నావు? ఎంతసేపు బయటికి రానికా? అవి ఎవరు బా? డిలీట్ చేయకు, నేను చూపియాల కెమెరాకి. ఏది? మాట్లాడు. ఎర్రగా అవుతుందాడా? కందిపోతావు మళ్ళా. ఎర్రగా ఉండవు మళ్ళా, కందిపోతావు అని గిచ్చుతావా? మళ్ళీ అందుకే గిచ్చగాకు. మాట్లాడు మళ్ళీ సీరియస్ గా అడుగుతున్నా. ఎవరు ఈ నెంబర్? ఎవరు? రోజు వచ్చానండి మెసేజ్. రోహిణి అంట. ఎవరు ఆ రోహిణి? రాత్రి పూటనే చేస్తుంది రోహిణి. పగులు చేస్తుంది పల్లెవేని, మధ్యాహ్నం చేస్తుంది మాధవేని, సాయంత్రం చేస్తుంది సావిత్రి అని. తెలుసా? ఇంతమంది ఉన్నారు. మళ్ళీ ఎవరని నేను ఎట్లా చెప్పాలి చెప్పు? ఇవల్ల పక్కన పెట్టి ఎవరో చెప్పు. నాకు బీపీ లేపాకు. బీపీ లేపినావనుకో
బా బీపీ లేకూడదు అంటే కారం Serious గా బా. ఉప్పు కొంచెం తగ్గించుకో. సీరియస్ గా బా సీరియస్ 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 గా చెప్పు ఎవరది చెప్తానులే రోహిణి అని. రాత్రి పూట చేస్తుంది. సీరియస్ చెప్పు ఎవరు రాత్రి పూట చేస్తుంది. ఎందుకు చేస్తాది రాత్రి పూట ఎందుకు చేస్తుందే ఏమో నిద్ర రావడం లేదంట, నాతో మాట్లాడితే నిద్ర వచ్చాదంట. అది విషయం కరామే ముందుకు రామాను కెమెరామ్యాన్ ముందుకు రామాను చూడు ఈ మనిషి నిజం ఒప్పుకున్నాడు. లేదు 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 లేదు. అది నాకు తెలియదు. ఆ మెసేజ్ ఎందుకు వచ్చిందో తెలియదు. మెసేజ్లు వచ్చినాయి ఎవరు ఏంటి ఎక్కడ అని ఒకసారి అని అడిగినావు నన్ను. నా సెల్లుకి వచ్చి నిన్నెందుకు అడుగుతా నేను? నీ సెల్లుకి వచ్చా కదా నేను అడగాల్సింది. ఇప్పుడు నా సెల్లుకి వచ్చిందని నువ్వు అడుగుతున్నావు ఏంటి అని. సీరియస్ అడుగుతున్నా నువ్వు తిక్క తిక్కగా ఆన్సర్ చెప్తున్నావు. ఆవు కొత్త నెంబర్ వచ్చింది ఎవరా ఏంటని ఏం లేకుండా వదిలేసావా? అయ్యో, ఇప్పుడు ఏమంటావు చెప్పు. పొరపోతుంది. కాలు వస్తుంది. హలో, కాసేపు ఉండకు ఫోన్ చేస్తాను. ఇక్కడ కొంచెం లొల్లిగా ఉంది, నేను తర్వాత నీకు ఫోన్ చేస్తాను. తర్వాత ఎందుకు చేస్తావు? ఇప్పుడే మాట్లాడు. అసలు వింటారు ఎందుకు ఊరికే? ఏమింటే సర్లే, ఏం లేదు ఊరికేనే ఊకినే 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 మెసేజ్ వచ్చింది. ఏమి బా నువ్వు నాకు ఆన్సర్ చెప్పు బా. ఎవరు బా మెసేజ్? పైకి లేమే వీడికి రమ్మే. ఓ మేము నిద్ర పోతున్నావా? బాగా వచ్చింది. వీటికి రామే. ఇది బాగా వచ్చింది నీట్గా. ఆయన ఒకటి అడగవా ఆ నెంబర్ ఎవరిది అని? ఏ పాపం వాళ్ళు టైంపాస్కు నాకు ఆడుకుంటారులే, ఎంతసేపు ఆడుకోలే, నేను లైట్ తీసుకున్నా. ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలా? అయితే ఆ నెంబర్ ఎవరిది ఎక్కడ అని ఏం అడగవు. ఎందుకు అడగాల? నేను ఫీల్ అయితే కదా అడగాలి. ఫీల్ కానప్పుడు ఏం అడిగినా ఎలా చెప్పు. ఏంటి ఆ నెంబర్ నాదే. అంటే నేను మోసపోయినానా? ఎవరో అనుకున్నానే. అదే ఇన్ని రోజులు ఎందుకు అనుకున్నావు? మళ్ళా చెప్పొచ్చు కదా. అంటే ఫోన్ వారాన్ని చేసి మెసేజ్ చేసి కరెక్ట్ గా నెల వారం రోజులు అయింది ఆ నెంబర్ రాబట్టి. నాదే అది నెంబర్. నాది తెలియకుండా నెంబర్ ఎప్పుడు తీసుకున్నావు? ఏం తీసుకెళ్ళాలనుకుంటున్నావా? చూసినారా ఫ్రెండ్స్? ఇట్రామే పైకి చూపి. చూసినారా ఈ మనిషి కొత్త నెంబర్లు మెసేజ్లు వచ్చంటే రిప్లై ఇచ్చుకుంటా బయటికి ఫోన్ చేస్తున్నాడు. మళ్ళీ మా బావ మంచివాడు, థామస్ మంచోడు అంటున్నారు మీరు. బయట పడింది బండారం. ఆ మెసేజ్ వచ్చినప్పుడు నాదే తప్పు చెప్పండి మీరే. ఎవరెవరో చేస్తుంటారు కదా, అన్నోన్ నెంబర్లు అంటారు వాటిని. వస్తుంటాయి, మనం పట్టించుకుంటే కదా. ఏమంటారు? పట్టించుకుంటేనే పగ అంటారు, లేదంటే నిద్ర వస్తుంది, లేదంటే నడివి అంటారు. నేను ఇంకోటి అనుకున్నాను. చూసినారా ఫ్రెండ్స్? ఈ మనిషికి అయితే నేను వారం రోజుల నుంచి కొత్త నెంబర్ తీసుకొని మెసేజ్లు ఫోన్లు చేయొచ్చంటే ఎత్తుకుంటా మాట్లాడుతున్నాడు ఈ మనిషి. ఇప్పుడు నేను అని తెలిసిందా? సరే, ఓకే బాయ్. ఇంకా మెసేజ్లు ఎట్టంటే అట్ట పెడితే ఎట్ట అనుకున్నావు? నేను నీ మెసేజ్లు ఎట్ట పడితే అట్ట పెడితే నేను ఆఫ్ చేసినాలే టీవీ వీడియో ఆఫ్ చేసినాలే. చెప్పు ఏంది చెప్పు. కొంచెం మంచోని కాబట్టి సరిపోయింది, లేకుంటే అబ్బో చాలా మంచోనివి, బంగారం అని మెసేజ్ పెడతాంటివే బా. అవి కూడా చూసినావా? ఏదోలే, అక్కడ వచ్చంటే ఇక్కడ ఊరికి అట్ట పోతుంటుంది. అక్కడ నుంచి పెడతావా? పాపం ఫీల్ అవుతారని ఇన్ని రోజులు మెసేజ్ మీద మెసేజ్ చేయొచ్చంటే ఏమోలే.
మాట్లాడితే కొంచెం కూల్గా అవుతారులే అని నేను జస్ట్ ఊరికి అట్లా ఎంత అన్నా. మాంచోని అంతేగాని నువ్వు, ఎక్కువ ఎంత ఏం చెప్పలే. మాంచోనివి. ఏమోలే నీ బండారం అయితే బయట పెట్టినాక అయితే వీడియో ఆఫ్ చేసినాలే ఇప్పుడే.